హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా ఎగ్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. నేను చూపిస్తున్నట్లు కనుక ఈ ప్రాసెస్లో చేసుకుంటే మీకు చాలా బాగా కుదురుతుంది అండ్ టేస్ట్ కూడా బాగా నచ్చుతుందండి. మరి ఈ ఎగ్ దమ్ బిర్యానీని ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో తెలుసుకునే ముందుగా వీడియోకి లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. దమ్ బిర్యానీ చేసుకోవడానికి మనకి కంపల్సరీగా ఫ్రైడ్ ఆనియన్స్ కావాలండి. సో అవి వేయించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత 2 ఆనియన్స్ తీసుకుని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. సో మనకి ఆనియన్స్ హై ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ వేయించుకుంటే చాలా త్వరగానే వేగిపోతాయండి. ఎంత సన్నగా మనం కట్ చేసుకుంటే అంత బాగా వేగుతాయి అన్నమాట. చూసారు కదా, మనకి మంచిగా కలర్ అంతా చేంజ్ అయింది. ఇలా వేగిన తర్వాత ఈ ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దమ్ బిర్యానీ ఏదైనా కూడా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కంపల్సరీగా ఉండాలండి. అండ్ ఈ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్లోనే మనం బిర్యానీ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చికెన్ బిర్యానీకి అయినా కూడా ఇంకా ఆ ఆయిల్లోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని, అలాగే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఇవి 3 కూడా ఆయిల్లో బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఉడికించి పైన పొట్టు తీసేసుకున్న ఎగ్స్ వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ 5 ఎగ్స్ తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఎగ్స్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకుంటే పైన లేయర్ అంతా కూడా బాగా వేగుతుంది. అలా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీకు కావాలనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే ఇంక వేయలేదండి, తక్కువ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు 2 బిర్యానీ ఆకులు వేసుకుని మిగతా హోల్ గరం మసాలా స్పైసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇంకొక 2 ఆనియన్స్ని విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. అలాగే 5 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అనమాట. ఈ ఆనియన్స్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 1 టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసేసుకోవాలండి. మనం ఉప్పు వేసుకుంటే చాలా త్వరగానే వేగిపోతాయి అండ్ ఈ గ్రేవీకి కూడా సరిపోతుంది అనమాట. ఉప్పు వేసుకున్న తర్వాత మనం కలుపుకుంటూ ఉంటే ఆనియన్స్ అనేది మనకి ఈ విధంగా కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వేగిన తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక టమాటో తీసుకుని ఈ విధంగా మెత్తగా ప్యూరీ చేసుకున్నానండి. సో ఆ ప్యూరీని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం టమాటా ప్యూరీ వేసుకున్నాం కదండి, అది కాస్త మగ్గిన తర్వాత ఇందులో కారం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకుని మొత్తం అన్ని మసాలాల్లో కూడా ఆయిల్లో కలిసేలాగా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా మసాలా అంతా కూడా వేగిన తర్వాత ఇందులోనే ఒక 1/2 కప్పు చిక్కటి మీగడతో ఉండి పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుందండి. సో పెరుగు వేసుకుని వెంటనే మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఈ పెరుగు అంతా కూడా మనం వేయించుకున్న ఆనియన్స్ అండ్ మసాలాల్లో బాగా కలిసిపోవాలన్నమాట ఆ గ్రేవీలో. అలా కలిసిన తర్వాత ఆయిల్ సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కూడా వేసేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేలా మొత్తం కలిపేసుకోవాలండి. ఇలా అన్నీ కూడా బాగా కలుపుకొని మనకి బిర్యానీ గ్రేవీ అంతా కూడా రెడీ అయిపోతుంది కదా. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ని ఇందులో వేసేసుకొని ఒక 1/2 కప్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకొని దీన్ని మనం బాగా మగ్గించుకోవాలండి. అందుకోసం మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 నుంచి 3 నిమిషాల పాటు ఉంచుకుంటే మనకి వాటర్ వేసాం కాబట్టి గ్రేవీ అంతా కూడా దగ్గర పడుతుంది అండ్ మంచి అరోమా కూడా వస్తుంది. చూసారు కదా, ఒక 3 మినిట్స్ పాటు మగ్గిన తర్వాత ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది అండ్ మనకి మంచి గ్రేవీ అంతా కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దమ్ పెట్టుకోవడానికి రైస్ ఉడికించుకోవాలి కదండి, దానికోసం స్టవ్ పై బౌల్ పెట్టుకుని వాటర్ వేసి బాగా మరిగించుకోవాలి. అందులోనే ఒక 2 టీ స్పూన్ల వరకు ఉప్పు కూడా వేసేసుకోవాలండి రైస్కి సరిపడగా. అలాగే మనం ఇందాక వేసుకున్నాం కదా బిర్యానీ మసాలాలు, అవన్నీ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే పుదీనా తరుగు కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఇలా వాటర్లో ఆయిల్ వేసి మరిగించుకుంటే మనకి రైస్ అనేది అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వాటర్ ఇంకా బాగా మరుగుతుంది కదండి, ఇలా మరుగుతున్నప్పుడు నిమ్మరసం కూడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేనైతే ఒక 1/2 కిలో వరకు రైస్ తీసుకుని బాస్మతి రైస్ ముందుగానే కడిగి అరగంట పాటు నానబెట్టి ఉంచుకున్నానండి.
ఆ రైస్ని కూడా ఈ మరుగుతున్న వాటర్లో వేసుకున్నాను. నిమ్మరసం వేసుకోవడం వల్ల మనం ఉడికించుకుంటున్న రైస్ అయితే చాలా తెల్లగా వస్తుందండి. మనం ఇంకా రైస్ వేసుకున్నాం కదా, ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకి ఉడకడం స్టార్ట్ అవుతుందండి. ఇలా ఉడుకుతున్నప్పుడే మనం మధ్యలో చూసుకుంటూ ఉండాలి, అంటే ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. 3 to 4 minutes పాటు ఉడికించుకుంటే మనకి రైస్ అయితే ఒక 60% వరకు ఉడుకుతుందండి. అలా ఉడికిన తర్వాత నేను ఒక 2 గరిటెలతో పక్కకు తీసేసుకుంటున్నాను అనమాట. అంటే ఫస్ట్ మనం కొంచెం ఉడికించుకున్న తర్వాత ఒక లేయర్ కోసం రైస్ తీసేసుకుంటే మిగతా తర్వాత ఉడుకుతుంది కదా. సో ముందు కొద్దిగా తీసేసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఎగ్ గ్రేవీ వచ్చేసి, అందులో నేను 3 ఎగ్స్ అలాగే కొంచెం గ్రేవీ వేరే బౌల్లోకి తీసుకుని మిగతాది ప్యాన్లో ఉంచుకున్నానండి. 60% ఉడికించుకున్న రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ని దీనిపైన వేసేసుకుని మొత్తం అంతా కూడా ఈవెన్గా సర్దుకుంటున్నాను. అంటే లేయర్స్ వేసుకోవడం కోసం మనం ఇలా ఉడికించుకోవాలన్నమాట. తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా, ముందుగా వేయించుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, అవి కూడా వేసుకోవాలి. దీంతో పాటుగా నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గీ కూడా వేసుకుంటున్నానండి. గీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఇలా రైస్ పైన అంతా కూడా గీ వేసుకున్న తర్వాత మనం ముందుగానే తీసి ఉంచుకున్నాం కదా ఎగ్స్ అలాగే గ్రేవీ, ఆ ఎగ్స్ గ్రేవీ కూడా దీనిపైన మొత్తం అంతా కూడా ఈవెన్గా వచ్చేలాగా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్ గ్రేవీని సెకండ్ లేయర్గా వేసుకున్నాం కదండి, అలాగే రైస్ కూడా వేసుకోవాలి. ముందు మనం 60% ఉడికించుకున్నాం కదా రైస్, ఇంకొక 2 minutes పాటు ఉంచుకుంటే ఇంకాస్త అంటే 80% ఉడుకుతుందండి. ఆ రైస్ మొత్తం కూడా తీసేసుకొని దీనిపైన సెకండ్ లేయర్గా వేసేసుకోవాలి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత ప్యాన్ అంతా కూడా ఈవెన్గా సర్దేసుకోవాలి. ఇప్పుడు ఇందాకట్లాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గీ కూడా వేసుకున్నానండి. నేను ఇక్కడ ఆవు నెయ్యి వాడుతున్నాను, చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అండ్ మంచిది కూడా హెల్త్కి. ఇంక దాంతోపాటు ఇందాక గ్రేవీలో 1 టీ స్పూన్ వరకు గ్రేవీ ఉండిపోయిందండి, అది కూడా పైన వేసేసుకున్నాను. అండ్ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను. నేను ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందుగానే మరిగే పాలల్లో కొద్దిగా కుంకుమ పువ్వు వేసి పక్కన పెట్టుకున్నానండి, మంచిగా కలర్ వస్తుందని. అది కూడా వేసుకుంటున్నాను. ఇలా అంతా కూడా మనం ఎగ్ గ్రేవీ అలాగే రైస్ కూడా లేయర్స్ లాగా వేసి పెట్టేసుకున్నాం కదా. తర్వాత దమ్ పెట్టుకోవడానికి ఇక్కడ అరిటాకులు పెట్టుకుంటున్నానండి. మీరు కావాలంటే టిష్యూ పేపర్ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే చపాతీ పిండిని చుట్టూ పెట్టుకొని మనకి ఆవిరి బయటకు పోకుండా కూడా చూసుకోవచ్చు అనమాట. నేను అరిటాకులు వేసుకుని మూత పెట్టేసి టైట్గా క్లోజ్ చేస్తానండి. అక్కడ హోల్ కూడా క్లోజ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఏదైనా వాడలేని అట్ల పెనం ఉంటుంది కదా, దాన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని బాగా హీట్ చేసుకున్నాను. దానిపైన ఈ దమ్ పెట్టుకుని ప్యాన్ పెట్టేసుకుని ఫస్ట్ హై ఫ్లేమ్లో 5 minutes పాటు ఉంచుకోవాలండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని 10 minutes పాటు ఉంచుకుంటే మనకి దమ్ పెట్టుకునే టైం సరిపోతుంది అండ్ అంతా కూడా బాగా కుక్ అవుతుంది అనమాట. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక 1/2 hour పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అరగంట పాటు పక్కన పెట్టేసిన తర్వాత అది పూర్తిగా చల్లారి ఉంటుంది కదండి, అప్పుడు మనం మూత ఓపెన్ చేసుకుంటే మొత్తం అంతా కూడా బాగా కుక్ అయి ఉంటుందన్నమాట. చూసారు కదా, అరిటాకులు కూడా బాగా మాగిపోయాయి ఆ హీట్కి. అండ్ అరిటాకులు పెట్టుకుని దంప్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ బిర్యానీ రైస్ని అడుగు నుంచి కలుపుకుంటే గ్రేవీ అంతా కూడా రైస్కి బాగా కలిసేలా కలుపుకోవాలండి. అప్పుడే ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి బాగా పడతాయి. అండ్ చూసారు కదా, కలుపుతూ ఉంటుంటే పొగలు వస్తూ ఉంది. మన బయట రెస్టారెంట్కి వెళ్ళి తింటే ఎలాంటి ఫ్లేవర్స్తో ఉంటుందో సేమ్ అలానే వచ్చిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీ అందరికీ బాగా నచ్చుతుంది. అలాగే మరి మీరందరూ కూడా ట్రై చేసిన తర్వాత మీకు ఎలాగొచ్చిందని కూడా నా కామెంట్లో చెప్పడం అయితే మర్చిపోకండి. మరి వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరి మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.